వార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము శత్రువు ఎనిమి. మీ శత్రువు అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదున అని వెదకుచు గర్జించు సింహము వలె తిరుగుచూ ఉన్నాడు. మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండుడి. Your enemy, the adversary, is roaring like a lion, whom to devour. First Peter chapter 5 verse 8. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వల్లే భక్తిహీనులు పోర్లిన, విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా యెహోవా. మరణ పుటరులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటరులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపము యెహోవా. మరణ పుటరులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటరులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపము ఆదరెను ధరణి భయకంపము యెహోవా. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి, అపజయమిచ్చును అపవాదికి యెహోవా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు,
వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడము నాకందించి అక్షయముగ తన పక్షము చేర్చిన, అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. మీ శత్రువు అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదకుచు తిరుగులాడుచున్నాడు గనుక మెలకువ కలిగి ఉండుడి. Your adversary, the devil, is prowling like a roaring lion, looking for someone to devour. Be vigilant, be of sober mind. మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండుడి. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. జాగ్రత్త 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 జాగ్రత్త. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుచున్నాడు గనుక మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండుడి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. యువర్ ఎనిమీ ద డెవిల్ prowls like a roaring lion, looking for someone to devour. 1 Peter chapter 5 verse 8. Enemy, శత్రువు. నీ దినములన్నిటా ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిటా ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమికి చేర్చినావు. వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలా. ఆదరణ నీవేగా, ఆశ్రయం నీవేగా. ఆదరణ నీవేగా, ఆశ్రయం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో.
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో, జీవ కిరీటమో దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జీవ కిరీటమో దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జయ జీవితమిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా ఆశ్రయం నీవేగా, ఆదరణ నీవేగా ఆశ్రయం నీవేగా. శత్రువు, ఎనిమి. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదకొచ్చు తిరుగులాడుచున్నాడు గనుక మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండండి. బీ విజిలెంట్, బీ ఆఫ్ సోబర్ మైండ్. యువర్ ఎనిమీ ద డెవిల్ prowls around like a roaring lion, looking for someone to devour. 1 Peter chapter 5 verse 8. సాతాను శోధనలధికమైన సమస్యలక సాగి వెళ్ళెదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయళ్ళలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును, అనిసము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృశించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృశించినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సమస్యలక సాగి వెళ్ళెదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. శత్రువు, ఎనిమి. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని
వెదకుచు తిరుగులాడుచున్నాడు గనుక మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండుడి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. యువర్ ఎనిమీ, యువర్ అడ్వర్సరీ, ద డెవిల్, prowls around like a roaring lion, looking for someone to devour. 1 Peter chapter 5 verse 8. పిశాచి పూర్ణ బలమునాతో పెనుగులాడ జడియునో, నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. విల్లు విరచునాయనే, తెగబల్లెమోనరుకునాయనే, చెల్ల చెదురు చేసిరిపుల నెల్ల త్రుంచునాయనే. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును. అతావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును. అతావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. విల్లు విరచునాయనే, తెగబల్లెమోనరుకునాయనే, చెల్ల చెదురు చేసిరిపుల నెల్ల త్రుంచునాయనే. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. శత్రువు, ఎనిమి. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు కనుక మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండు. యువర్ అడ్వర్సరీ ద డెవిల్ ఈస్ రోరింగ్ లైక్ ఎ లయన్ హోమ్ టు డెవర్. యువర్ అడ్వర్సరీ ద డెవిల్, యువర్ ఎనిమీ ద డెవిల్, prowls
like a roaring lion looking for someone to devour. 1 Peter chapter 5 verse 8. పారోరథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా. ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా. యుద్ధ సూరుడే యెహోవా, నా బలము నా గానము. మా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. మా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును. నా కత్తి దూసెదను అని శత్రువను కొనెను. నా కత్తి దూసెదను అని శత్రువను కొనెను. పారోరథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా. ఎర్ర సముద్రములోన ముంచి వేసెనే యెహోవా. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును. నా కత్తి దూసెదను అని శత్రువను కొనెను. నా కత్తి దూసెదను అని శత్రువను కొనెను. వేల్పులలోని సములెవరు, పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వారెవరు? ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచిరి. సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచిరి. శత్రు, ఎనిమి, మీ శత్రువు అయినటువంటి అపవాది సాతాన్ గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వేదకుచ్చు తిరుగులాడుచు ఉన్నాడు. మెలకు కలిగి జాగ్రత్తగా ఉండేది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. యువర్ ఎనిమీ, యువర్ అడ్వర్సరీ ద డెవిల్ ఈస్ prowls like a roaring lion looking for someone to devour. 1 Peter chapter 5 verse 8. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సోరులు మనకెవరు లేరు. రాజులు మనకెవరు లేరు, సోరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన. శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన. యోధా గోత్రపు సింహమైన యేసయ్యా మనండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సోరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. శత్రువు ఎనిమి. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచ్చు తిరుగుచ్చు ఉన్నాడు. మెలకు కలిగి జాగ్రత్తగా ఉండుడి. యువర్ ఎనిమి prowls like a roaring lion, looking for someone to devour. First Peter chapter 5 verse 8. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అజాత శత్రువు అంటాం కదా. అజాత శత్రువు అంటే శత్రువులు ఎవరు? లేనటువంటి వ్యక్తి అని అర్థం. మనకెవరు శత్రువు లేకపోవచ్చు,
కానీ మన మీద శత్రుత్వం పెట్టుకునేవాళ్ళు చాలామంది ఉంటారు కదా! అక్కడొచ్చింది సమస్య. యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరు శత్రువులు లేరు. ఆయన ఎవరిని కూడా శత్రువులుగా భావించలేదు. ఇస్కరియోతు యూదాను కూడా తను 30 వెండి నాణేల కోసం అమ్మివేస్తాడని, తాను కష్టపడ్డానికి, శ్రమను పడ్డానికి ఒక మార్గం అవుతాడని తెలుసు యేసుక్రీస్తు ప్రభుకి ఇస్కరియోతు యూదా గురించి. ఇస్కరియోతు యూదా యొక్క ధనాశను గురించి, ఇస్కరియోతు యూదా డబ్బు సంచి పట్టుకొని ఆ ధనానికి అడిక్ట్ అయిపోయినాడని యేసు ప్రభువుకి తెలుసు. నాతో కూడా రొట్టె ద్రాక్షారసంలో ముంచువాడు నన్ను అప్పగిస్తాడని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. అట్లనే భోజనం చేసే సమయంలో ఇస్కరియోతు యూదా చేస్తున్నప్పుడు, నేనా ప్రభా అంటే, నువ్వన్నట్టే నీవే నన్ను అప్పగిస్తావు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు ఆ రోజు రాత్రి అంటే గురువారం రాత్రి అనమాట. లాస్ట్ సప్పర్. లాస్ట్ సప్పర్ అనే ఆ చక్కని పటం మనం చూస్తాం కదా! లియోనార్డో డావిన్సీ అనే చిత్రకారుడు చిత్రించినటువంటి లాస్ట్ సప్పర్. యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క 12 మంది శిష్యులతో కూడి ఉండి చివరి భోజనాన్ని ఆయన చివరి రాత్రి భోజనాన్ని చేస్తూ ఉన్నాడు. అప్పుడు చెప్తా ఉన్నాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు. మనుషులందరూ చేత ఆయన తృణీకరించబడతాడు. కాపరి కొట్టబడతాడు. అప్పుడు గొర్రెలన్నీ కూడా చెదరిపోతాయి. మీరందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారు. ఒక్కరు కూడా ఉండరు అని చెప్పినప్పుడు పేతురు చెప్తాడు, అందరూ విడిచి వెళ్ళిపోయినా కూడా నేను విడిచి వెళ్ళను ప్రభా అని పేతురు చెప్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటారు, పేతురు నువ్వు ఎట్లా అంటా ఉన్నావు కానీ ఈరోజు రాత్రి ముమ్మార్లు నేను నిన్ను ఎరుగను, నేను యేసుక్రీస్తు ప్రభుని, నీవు నన్ను ఎరుగవు అని పర్యంతము కోడి కూయదు అంటే తెల్లవారదు. ఈరోజు రాత్రి నువ్వు నిశ్చయంగా ముమ్మార్లు అంటే 3 సార్లు నేను ఈయనను ఎరుగను అని చెప్తావు. అప్పుడు కోడి కూస్తుంది. అంతవరకు తెల్లవారదు. సూర్యోదయం కాదు, కోడి కూయదు. భూమి ఆకాశములు గతించును గాని నా వాక్యనడను గతించదు. చూసారా? శత్రువైనటువంటి అపవాది యొక్క కార్యములను, శత్రువైనటువంటి సాతానుడి యొక్క బలమును, మరణం యొక్క బలము గలవానిని జయించడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? మరణించవలసి వచ్చింది. ఆయన మరణం ద్వారా వెళ్ళి మరణం యొక్క బలము గలవానిని జయించి, పాతాళమును జయించి, నరకమును జయించి, పాతాళంలో చెరలో ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ చెరగా తీసుకుని వెళ్ళిపోయినారు. సమూయేలు ఇంకను చెరలో ఉన్నటువంటి ఆత్మలు అనేక ఉన్నాయి కదా! ఈ చెరలో ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ కూడా ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయినాడు. ఇంకను పాతాళానికి మన మీద ఏం అధికారం లేదు. ఇక్కడ మనం కన్నుమూస్తే, ఇక్కడ మనం నిద్రిస్తే మన ఆత్మ పరలోకంలో దేవుని యొక్క బలిపీఠం క్రింద విశ్రాంతిలో ఉంటుంది. ఈ లోకంలోనే కష్టాలు, కడగండ్లు, కన్నీళ్లు, వ్యాధులు, దుఃఖము, లేమి, ఆకలి, దప్పిక, శోకము, బాధ, కన్నీరు, పసియానலும் பஞ்சமானலும் மழையானலும் வெயிலானலும் கஷ்டமானலும் நஷ்டமானலும் தொண்டு செய்வேன் என்றும் தொண்டு செய்வேன் என்றும் தொண்டு செய்வேன் என்றும். ఆకలైన, నిరుద్యోగమైన, అపహాస్యాలైన, ద్రోహమైన ఈ కడగండ్లన్నీ కూడా ఎంతకాలం? కొంతవరకే. ఈ లోక యాత్ర మనం ముగించేంతవరకే. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో, ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను
చేరదీసే నాథుడని నీతి సూర్యుండాయనే. నిత్యమోను తెంచదమో, నిత్యమోను తెంచదమో, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. శత్రువు యేసుక్రీస్తు ప్రభు ఎవ్వరి పట్ల కూడా శత్రుత్వం కలిగి లేరు. ఆయన ఏం చెప్తున్నారు? మీ శత్రువును కూడా మీరు ప్రేమించాలి, మిమ్మల్ని బాధించే వారి కొరకు విజ్ఞాపన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు దేనైతే బోధించారో దాన్ని పాటించారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుని చెంపదెబ్బలు కొట్టారు. ఆ కొట్టినటువంటి వారిని తిరిగి కొట్టారా యేసయ్య? బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుటి గొర్రెయు మౌనముగా నుండినట్లు ఆయన నోరు తెరవలేదు. ఆయన నోరు తెరవలేదు కనుక ఇప్పుడు చర్చ్ ఉంది, అంతే కదా. ఆయన నోరు తెరిచి కీడుకు ప్రతి కీడు చేస్తుంటే, ఆయన నీతిమంతుడిగా ఆయన స్థాపించుకోనాలి అని అనుకుంటే, ఆ సిలువ నాకు వద్దని చెప్పి పరలోకం నుండి దేవదూతలను పంపించి ఆయన సిలువ వేస్తున్నటువంటి వారిని చంపిస్తే, అట్లా కాదు కదా. మానవులందరి యొక్క పాపములు కూడా భరించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చినటువంటి పర్పసే అది కదా. ఆయన వచ్చిన పర్పస్ ఏంటో యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు. మానవులకి దేవునికి శత్రువు ఎవరో ఈ అనారోగ్యాలు, మరణాలు, దుఃఖము, శోకము, కన్నీరు, ఆకలి, నిరుద్యోగము, పేదరికము, దారిద్ర్యము, ఇవి కడగండ్లు, వీటన్నింటికి కారకుడు ఒకడు ఉన్నాడు. వాడు అపవాది, వాడు శోధకుడు, వాడు పడిపోయినటువంటి దూత. వాడిని దేవుడు అడ్డగించలేరా? వాడిని సమాప్తి చేయలేరా? వాడిని దేవుడు బంధించలేరా? బంధించగలరు, బంధించే ఉంచారు. తప్పు దేవుడి మీద పెట్టడానికి మనం అనేకమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం. సాతానుడు అంత బలమైనటువంటి వాడైతే, సాతానుడు అంత కుయుక్తిపరుడైతే, వాడు అంత తంత్రగొట్టయితే, మరణాలు, వ్యాధులు, శోకాలు, దుఃఖాలు, బాధ, కన్నీరు, ఆకలి, దప్పులు సాతానుడు మానవులకి కలుగు చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు సాతానుని బంధించలేడా? అపవాది కార్యాలు బంధించలేడా? సాతానుని చంపేయలేడా? అనే ప్రశ్నలు అనేకులు అడిగేవారిగా ఉన్నారు. కానీ ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, సాతానుడు పడిపోయినటువంటి దూత. సాతానుడు తను తాను హెచ్చించుకోనాలనే అసూయతో, గర్వంతో నింపబడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఉండినప్పుడు దేవుడు ఏం చేశారంటే, పరలోకం నుండి వాడిని పారద్రోలారు. పరలోకం నుండి అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద నుంచి, సింహాసనముకు సమానముగా ఉన్నటువంటి ఆ ప్రధాన దూత ఆధిపత్యం నుండి దేవుడు ఆ దూతను తోసివేశాడు. పరలోకం నుండి తోసివేస్తే వాడు భూసంచారం చేస్తూ ఉన్నాడనమాట. చూసారా? దేవుడికి సర్వశక్తిమంతుడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏముంది? సాతానుడు దేవునికి లెక్క. సాతానుడు దేవుడు నిత్యపాశములతో బంధించలేడా? బంధించాడు, కిందకి పంపించేశాడు. అయితే దేవుణ్ణి సాతానుడు ఏమి చేయలేడు కదా. దేవుణ్ణి సాతానుడు ఏమి చేయలేడు, పరలోకాన్ని కూడా ముట్టలేడు. అందుకని ఇక్కడ బలహీనులు ఎవరు? మానవులు. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మానవులు సృజించబడ్డారు. బలవంతులుగా ఉన్నారు, దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారు, సంతోషం, సమాధానం, ఆనందం కలిగి ఉన్నారు. ఏమి లేమి కొదవ లేనటువంటి వారిగా ఉన్నారు. దుఃఖము, బాధ లేనటువంటి వారిగా ఉన్నారు. దేవునితో సమాధానము కలిగినటువంటి వారిగా ఉన్నారు. దేవునితో సమానముగా ఉన్నటువంటి వారిగా ఉన్నారు. దేవుని చేత ప్రేమించబడినటువంటి వారిగా ఉన్నారు మానవులు. సృష్టి ఆరంభంలో ఈ కష్టాలు, కడగండ్లన్నీ కూడా ఇప్పుడు వచ్చాయి. మరణం ఇప్పుడు వచ్చింది. అయితే ప్రారంభంలో ఇక్కడ లేదు, అట్లా లేదు. ప్రారంభంలో మానవుల్ని దేవుడు ఆయన పలుకులో, ఆయన స్వరూపంలో సృజించి అయితే ఒక ఆజ్ఞ ఇచ్చారు, మీరు ఈ ఫలం మాత్రం ముట్టకూడదు. అంటే సాతానుడు వస్తాడు, సాతానుడు వచ్చి మీతో సహవాసం చేసి మిమ్మల్ని పాడు చేస్తాడు. వాడుకున్నటువంటి గుణగణాలు మీకు కలుగు చేస్తాడు. వాడి యొక్క గుణగణాలు, వాడి యొక్క ఆశలన్నీ కూడా ఈ ఫలంలో ఉన్నవి. వీడు సాతాను.
ఇది మంచి చెడుల వివేకాన్నిచ్చే ఈ చెట్టు వృక్ష ఫలాన్ని మీరు తినకూడదని ఆదాముకు దేవుడు స్పష్టంగా చెప్పాడు. అవ్వకు కూడా స్పష్టంగా చెప్పాడు. దేవుడు ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఫాలో అయినప్పుడు మనం క్షేమంగా ఉంటాం. ఒక ఇన్‌స్ట్రుమెంట్ మనం కొనుక్కున్నప్పుడు దానికి యూజర్ మాన్యువల్ ఉంటాయి. 1,00,000 పెట్టి కొన్నా, కోటి పెట్టి కొన్నా ఒక ఇన్‌స్ట్రుమెంట్ మనం కొనుక్కున్నాం. కెమిస్ట్‌ని కాబట్టి ఇన్‌స్ట్రుమెంట్ అని ఉదాహరణ చెప్తున్నాను. లేకపోతే ఒక డైమండ్ ఉంగరమే కొనుక్కుంటాం. దానికి ఎక్కడ ఉంచాలి? దానికి కావాల్సినటువంటి ఆ సెక్యూరిటీ, సేఫ్టీ ఉన్నంత కాలమే ఆ వజ్రానికి విలువ. అర్థమైందా? ఆహ్, కొన్నటువంటి ఇన్‌స్ట్రుమెంట్‌ని యూజర్ మాన్యువల్‌ని బట్టి ఉపయోగిస్తేనే చక్కగా అనేక సంవత్సరాలు అనేకులకు ఉపయోగకరంగా ఆ మెషిన్ ఉంటుంది. అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా మాన్యువల్ ప్రకారం కాకుండా మన ఇష్టానుసారంగా తెలియకుండా అజ్ఞానంగా హ్యాండిల్ చేస్తే ఇన్‌స్ట్రుమెంట్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. అది ఎవరు కూడా ఉపయోగించుకోనెళ్ళరు, మూలబడుతుంది. అట్లా అనేక మూలబడినటువంటి లక్షల రూపాయలు, కోట్లు పెట్టి కొన్నటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ మూలబడి అనేకమైనటువంటి నేషనల్ లాబొరేటరీస్‌లో, ఇంటర్నేషనల్ లాబొరేటరీస్‌లో ఉన్నాయి. అవి నా కళ్ళారా నేను చూసాను. ఇండియా సంగతి కాదు, ఇండియాలో కాదు, ఇజ్రాయెల్‌లో కూడా అంతే. ప్రతి చోట అంతే. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే దేవుడు సాతానుడిని బంధించలేడా? వ్యాధి, మానవులకు దుఃఖము, శోకము కలుగ చేయకుండా సాతానుడిని దేవుడు ఆపలేడా? ఆపాడు, బంధించే ఉంచాడు. దేవుడు ఆ సాతానుడు మానవులకి ఏమి హాని కలుగ చేయలేడు. అట్లాంటి ప్రొటెక్షను మానవులకిచ్చాడు. మానవుల్ని మహిమ కిరీటంతో అలంకరించాడు. అయితే ఏం జరిగిందంటే, ఆదాముకి ఇవ్వబడినటువంటి ఆ మహిమను, ఆ ఆధిక్యతను, ఆ ఘనతను అన్నీ కూడా సాతానుడికి ధారాదత్తం చేస్తాడనమాట. సాతానుడొచ్చి, "మీరు ఈ ఫలము తిన్నా గాని మీరు చావనే చావరు" అని చెప్పినప్పుడు, సాతానుడు చెప్పిన మాట నిజమని నమ్మి, నిజమని నమ్మి సాతానుడు ఆ అబద్ధాన్ని నిజమని నమ్మి, సాతానుడు చెప్పినటువంటి అబద్ధం నిజమని నమ్మి, దేవుడు అబద్ధీకుడని నమ్మి, దేవుని మాట పెడచెవిన పెట్టి, దేవుని మాట తృణీకరించి ఏం చేశాడు? ఆదాము, అవ్వ ఆ ఫలాన్ని తిన్నారు. ఆ ఫలాన్ని తింటే ఏం జరిగింది? ఎంత కష్టం! ఎంత కష్టం! మరణం వచ్చింది. దేవుడు చెప్పారు కదా! ఈ ఫలాన్ని మీరు తిన్నప్పుడు మీరు మరణిస్తారు. చూసారా? దేవునితో సమానంగా ఉన్నటువంటి, దేవుని పోలికలో ఉన్నటువంటి మహిమ స్వరూపము కలిగినటువంటి మానవుడు ఇప్పుడు ఏమైపోయాడు? మట్టయిపోయాడు గదా! ఇప్పుడు చూడాలమ్మా, ఒకరోజు మొహం కడుక్కోకపోతే ఎంత దుర్వాసన. మురికి, మురికి, మురికి వాసనే గదా! దుర్గంధమే గదా! చెప్పండి. హాస్పిటల్‌లో పేషెంట్స్‌ని చూడండి. బెడ్ రిడెన్ అయిపోయినటువంటి పేషెంట్స్‌ని మలమూత్రాలు ఆ బెడ్ మీదే విసర్జిస్తా ఎంత కష్టంలో ఉంటారు చెప్పండి. వృద్ధాప్యంలో ఉన్న మనుషులు చూడండి. ఒకరి సహాయం కొరకు ఎదురు చూస్తున్న మనుషుల్ని చూడండి. వారికంటే వాళ్ళు, మాకు మరణం ఎప్పుడొస్తుందా? మరణిస్తేనే మాకు మేలు. ఇతరుల మీద ఆధారపడి ఉంటే వాళ్ళు ఎప్పుడొస్తారో తెలీదు. ఈ డైపర్ ఎప్పుడు తీస్తారో తెలీదు. ఈ మలమూత్రములతో ఉన్నటువంటి వస్త్రాన్ని ఎప్పుడు తీస్తారో తెలీదు. నేనైతే లేచి చేసుకోలేకపోతున్నానని ఎంతమంది వృద్ధులు చెప్పండి కష్టపడుతున్నారు. ఇది వాస్తవమా కాదా? నేను చెప్పే విషయాలన్నీ కూడా సత్యమే గదా! నా కళ్ళారా పేషెంట్స్‌ని ఎంతోమందిని చూసాను. పిచ్చి హాస్పిటల్‌లో, మెంటల్ హాస్పిటల్‌లో, తర్వాత నేను మెంటల్ కాదులెండి. అక్కడికి వెళ్ళి వారికి పరిచయం చేసినటువంటి సందర్భాలు చెప్తా ఉన్నాను. మెంటల్ హాస్పిటల్‌లో ఉన్నటువంటి బిడ్డలు ఎంత కష్టంలో ఉన్నారో. క్యాన్సర్ హాస్పిటల్‌లో ఉన్నటువంటి, నాకు క్యాన్సర్ లేదులెండి దేవుని కృపను బట్టి. ఆ క్యాన్సర్ పేషెంట్‌తో ఉన్నటువంటి బిడ్డలు గాయాలు మానవు. డయాబెటిస్ ఇవన్నీ నేను చూసాను. గొడ్డుబోద్దానికి పిల్ల నొప్పులేం తెలుస్తాయి? మనం వెళ్ళి వారి కష్టాల పాలు పంపులు పొందకపోతే పిచ్చివాళ్ళు పడే కష్టము, తర్వాత త్రాగుబోతులు పడే కష్టము, తర్వాత త్రాగుబోతులు ఎట్లా అయ్యారు త్రాగుబోతులు? ఎవరో వాళ్ళ గుండెని విరగ్గొట్టారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు. త్రాగుబోతు అంటారు. వాళ్ళని అడగాలి, చెప్తారు. వాళ్ళెందుకు తాగుబోతులయినారో. మన బిడ్డలు, మన ఇంట్లో ఉన్నటువంటి వారు త్రాగుబోతులైనా కూడా వాళ్ళు మనకి ప్రియం. కానీ ఇతరులైతే వేలు పెట్టి తిరస్కరిస్తాం. త్రాగుబోతులకి మేము ఈ ఇల్లు అద్దెకి ఇవ్వమండి. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు తాగుబోతులందరూ. తాగుబోతులకి మేము ఉద్యోగం ఇవ్వమండి. వాళ్ళ బిడ్డలే తాగుబోతులు. నీచులు, భ్రష్టులు. ఇతరులకు ఒక కొలత, వారికొక కొలత. నేను సున్నం కొట్టినటువంటి సమాధుల కోసం చెప్తా ఉన్నాను. వెలుపల వారి కోసం మాట్లాడడం నాకెందుకు? పేరు గొప్ప, ఊరు దిబ్బ. దేవుడు మిమ్మల్ని అట్లా తీర్పు తీరిస్తే మీరు కృప పొందుకోలేదా? ఇతరుల పట్ల మీరు కృప చూపించొద్దా? మీరే కొలత ఇతరులకు కొలుస్తారు, అదే కొలత మీకును కొలవబడును. మీ శత్రువైనటువంటి అపవాది గర్జించు సింహంవలె ఎవరిని మృంగుదురా అని వెదకుచు తిరుగులాడుచున్నాడు. ఇది నిజం. మనం మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోనాలి. ఇప్పుడు చూడండి, రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసింది, ఇన్వైడ్ చేసింది. ఇప్పుడు
వెనిజులా ఏమవుతుందో, తైవాన్ ఏమవుతుందో అవన్నీ కూడా క్వెషన్ మార్కులనమాట. ఇప్పుడు భారతదేశం నెమ్మది కలిగి, సమాధానం కలిగి ఉన్నదంటే అది కేవలం దేవుని కృప. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు ఎప్పుడు దేవుని తోటలోకొస్తాడో, ఎప్పుడు మానవుల్ని మరణానికి అప్పగిస్తాడో తెలీదు. అందుకని చెప్పి దేవుని వాక్యం మనం వినినంత వరకు, దేవుని వాక్యం ప్రకారం జీవించినంత వరకు సాతానుడు మనల్ని ఏమీ చేయలేడనమాట. దావీదును ఎన్నో మార్లు సాతానుడు శోధించాలని ప్రయత్నించాడు. ఎప్పుడైతే సాతానుడు దావీదు సాతాను ద్వారా ప్రేరేపించబడి వ్యభిచారానికి చోటిచ్చి ఊరియా భార్య విషయంలో పాపం చేశాడు. అప్పటి నుంచి ఏం జరిగిందంటే, నీ ఇంటి వారికి నీకును నేను విరోధము కలుగజేస్తా ఉన్నాను. నీకు ఇంతమంది స్త్రీలను ఇచ్చానే, నీకేం కొదవ నేను చేశాను. నీకు రాజ్యాన్ని ఇచ్చానే, ఇజ్రాయేల్ ప్రజలందరినీ, నా ప్రజలందరినీ నీ అధికారానికి ఇచ్చానే. ఒక పేదవాని భార్యను నువ్వు ఇట్లా తీసుకోంటావా, అతన్ని చంపిస్తావా ఊరియా విషయంలో? ఎక్కడ పశ్చాత్తాపం అని చెప్పి దేవుడు శాపం పెట్టాడు దావీదుకి. దావీదు దేవుని హృదయానుసారుడైనటువంటి మనుష్యుడే. ఆయనను దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఎంత మాత్రం కూడా ఆ పాపాన్ని సమర్థించలేదు. దేవుడు న్యాయవంతుడు, సర్వశక్తుడు, న్యాయము తప్పట అసంభవం. భూమి ఆకాశములు గతించును కానీ నా వాక్కు ఎన్నడూను గతించదు. నీతి న్యాయములకు ఆయన సింహాసనం ఆధారములు. ఊరియా భార్య విషయంలో పాపం చేసినటువంటి దావీదును దేవుడు క్షమించలేదు. అయితే ఏం చెప్పాడంటే, నిత్యము నీ ఇంటి వారికి నీకు యుద్ధం. బ్రతికినంతకాలం అంతే కదా దావీదు. ఎన్ని కష్టాలు, ఎన్ని కడగండ్లు, ఎన్ని యుద్ధాలు చూశాడు. అబ్షాలోం సింహాసనాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేశాడు. ఆ అబ్షాలోం సమయంలో తిరుగుబాటు చేసినప్పుడు దావీదు యెరూషలేమును విడిచిపెట్టి మందసం తీసుకొని అరణ్యానికి పారిపోతాడు. ఎందుకని? కుమారుడిని చంపకూడదు, కుమారుడితో యుద్ధం చేయకూడదు. కుమారుడని దావీదు తండ్రి అనే అబ్షాలోంకి లేదు కదా. యేసుప్రభువుకి ఎవరు శత్రువులు కాదు, కానీ అందరూ యేసుప్రభువుకి శత్రువులే కదా. అందరూ సిలువకు శత్రువులుగా ఉన్నారు కదా. నాకెవరు శత్రువులు లేరు. సాతానుడి చేత ప్రేరేపించబడి ఏ హాని చేద్దాం, ఏ కీడు చేద్దాం, ఎట్లా ఆకలి కలుగు చేద్దాం, ఎట్లా నిరుద్యోగం కలుగు చేద్దాం, ఎట్లా దోచుకుందాం. నీచులు. మీరు ఏ కొలత ఇతరులకు కలుస్తారో, మీరు ఏ గుంట అయితే తవ్వుకుంటారో ఆ గుంటలోనే మీరు పడతారు. ఏం చేశాడు? ఎవరు? ఆహాబు తన చెడిపోయినటువంటి భార్య అయినటువంటి యెజెబెలు చెప్పినటువంటి మాట విని ఆ పేదవాడైనటువంటి నాబోతు ద్రాక్ష తోటను అపహరించాడు. ఏం జరిగింది? వేశ్యలు స్నానం చేయు మడుగులో కుక్కలని రక్తాన్ని నాకుతాయి అని చెప్పి ఏలియా చెప్పాడు. ఏలియా ప్రవక్త చెప్పినట్లే సైనికుడు ఒకడు, శత్రు సమూహంలో ఉన్నటువంటి సైనికుడు ఒకడు వీడు చూడకే విసిరినటువంటి బాణం వచ్చి ఆహాబ్ గుండెలో వస్తుంది. బాణం చచ్చి బాణం తగులటం వలన బలమైనటువంటి గాయమై రక్తం అంతా కూడా ఆ రథంలో మడుగు కడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ రథాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఊరు వెలుపలికి తీసుకుపోయి అక్కడ ఒక కొలను ఉంటుంది. ఆ కొలంలో వేశ్యలు స్నానం చేస్తూ ఉంటారు. ఆ వేశ్యలు స్నానం చేస్తున్నటువంటి కొలంలో ఈ రథాన్ని రక్తంతో రక్తసిక్తమైనటువంటి ఆ రథాన్ని కడుగుతారు. రథాన్ని కడిగితే అహాబు రాజు యొక్క రక్తం అంతా కూడా ఆ మడుగులోనికి వెళ్ళినప్పుడు కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకుతాయి. దేవుని మాట నెరవేరకపోతుందా? భూమి ఆకాశములు గతించును కానీ ఆయన మాట, ఆయన ప్రవక్తల ద్వారా ఆయన పలికినటువంటి ఒక్క మాటలో పొల్లైన సున్న ఆయన పోదు, కొట్టివేయబడదు. ఇట్స్ ఈజీ ఫర్ హెవెన్ అండ్ ఎర్త్ టు పాస్ అవే బట్ నాట్ మై వర్డ్. Ahab, dogs will lick your blood in the place where prostitutes bathe. వేశ్యలు స్నానం చేయు కొలనులో కుక్కలని రక్తమును నాకుతాయి అని చెప్పి. ఎందుకని శాపం? నిర్దోషి అయినటువంటి నాబోతును దోషి అని తీర్పు తీర్చి రాళ్లతో కొట్టించి అతని యొక్క ద్రాక్ష తోటను దొంగిలిస్తావా? నీచుడా, భ్రష్టుడా. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తావు, జాగ్రత్త. వేశ్యలు స్నానం చేయ మడుగులో నీ రక్తాన్ని కుక్కలు తాగుతాయి. ప్రవక్తల మాటలు ఎంత మాత్రమో వ్యర్థము కానేరు. నీకు వేరే ద్రాక్ష తోటే లేదా? నీచుడా. ఆ పేదవాని ద్రాక్ష తోటను దొంగిలిస్తావు, ఆ పేదవానికి కలిగినటువంటి ఆ ఒక్క జీతాన్ని దొంగిలిస్తావు, ఆ పేదవాడి బ్యాంకులో ఉన్నటువంటి ఆ చివరి కాసును కూడా దొంగిలిస్తావా? వేశ్యలు స్నానం చేయు మడుగులో కుక్కలని రక్తాన్ని తాగుతాయి, జాగ్రత్త. అట్లనే జరిగింది కదా ఆహాబుకి తను చెడిపోయినటువంటి భార్య అయినటువంటి యెజెబెలు ఏం చెప్తే అది వేదమా?
నీ చెడిపోయినటువంటి భార్య చెప్పింది వేదమా నీకు? భ్రష్టుడా, నీచుడా, దౌర్భాగ్యుడా, నీ భార్య మాంసమును కుక్కలు తినివేసినట్లు నీ రక్తము కుక్కలు తాగుతాయి. నిజమే కదా. యెజబెలు మాంసం ఏమైంది? శవం పాతి పెట్టడానికి లేకుండా పోయింది. శవము కనపడలా. ఏది అంటే కుక్కలు తినేస్తాయి యెజబెల్. ఎందుకని? ఆ పేదవాడైనటువంటి ఆ నాబోతు యొక్క పితృపారంపర్యమైనటువంటి ఆ చిన్న ద్రాక్ష తోటను కూడా అపహరించి, అబద్ధ సాక్ష్యాలు చెప్పించి, రాళ్లతో కొట్టించి చంపుతావా యెజబెలు? నీ రక్తము నీ శరీరము సమాధి చేయబడదు. నీ దేహము కుక్కల పాలవుతుంది. జాగ్రత్త. నీతిమంతుల రక్తం చిందిస్తావా నువ్వు యెజబెలు? కుక్కలు నీ రక్తమును తాగుతాయి, నీ మాంసమును తినివేస్తాయి, నీ దేహము సమాధి చేయబడదు. ప్రవక్తల మాట ఎన్నడూ కొట్టివేయబడదు. జాగ్రత్త, 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 జాగ్రత్త. నీకు డబ్బే లేదా? ఇండ్లు పొలాలు లేవా? మొగుళ్ళు పెళ్ళాలు లేరా మీకు? యెజబెలు, నీ దేహం ఎంత మాత్రం కూడా సమాధి చేయబడదు, కుక్కలు తినివేస్తాయి నేను అని చెప్పి ఏలియా చెప్పినట్టు దేవుని యొక్క తీక్షణమైనటువంటి ఉగ్రత యెజబెలు మీదకి వచ్చింది, ఆహాబు మీదకి వచ్చింది. ఆహాబు వంశం నిర్వంశం అయిపోయింది. ఆహాబు బిడ్డలందరూ చనిపోయినారు. షౌలు చనిపోయినాడు. యోనాతాను చనిపోయినాడు. ఎందుకని? దేవుని మాట. హామాను ఉరిపోసుకున్నాడు. ఇస్కరియోతు యూదా ఉరిపోసుకున్నాడు. ఎందుకని? నిర్దోష రక్తము, నిష్కళంక రక్తము చిందించారు. దేవునికి అయిష్టమైనటువంటిది ఒకటి ఉంది. నిష్కళంకమైనటువంటి రక్తము చిందించబడినప్పుడు, నిర్దోషమైనటువంటి రక్తాన్ని చిందించినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుండడు. హేబేలు మొరపెడుతున్నది, నాథా సత్యస్వరూపి, అందాక నా రక్తమును బట్టి భూలోకవాసులకి ప్రతిదండన చేయకునేందువు ప్రభా, నా రక్తమును బట్టి ఎంతకాలము ప్రతీకారము చేయకుందువు అని ఆ నిర్దోషమైనటువంటి హేబేలు రక్తము మొరపెట్టినప్పుడు కాయను దేవుడు శపించాడు. నువ్వు దేశదిమ్మరమై తిరుగుతావు. నిర్దోషి అయినటువంటి నీ తమ్ముడిని చంపేస్తావు కదా, నువ్వు దేశదిమ్మరమై తిరుగుతావు. మీరే కొలతో ఇతరులకు కొలుస్తారు, అదే కొలతో మీకు కొలబడు. భూమి ఆకాశములు గతించిన కానీ నా వాక్యాలను గతించదు. అందువలన ఎంతకాలం అయితే మనం దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, మన పొరుగువారిని ప్రేమిస్తామో, మన పొరుగువారికి హాని చేయకుండా ఉంటామో, శత్రువు అయినటువంటి అపవాది వల్ల మనకి ఏమి కూడా హాని కలగదు. హాని లేదు, హాని లేదు, హాని లేదు, హాని లేదు, హాని లేదు, హాని లేదు, సాతాను వలన నాకు హాని లేదు. నేను యేసు రక్తంలో ఉన్నాను, నేను యేసు రక్తంలో ఉన్నాను, సాతాను వలన నాకు హాని లేదు. దావీదు ఎంతో నాబాలుకి ఉపకారం చేశాడు. నాబాలు యొక్క గొర్రెల మందలో ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా రాత్రింబాగాళ్ళు కష్టపడి కాపుదల చేసినప్పుడు, దావీదు ఆకలి దప్పులతో ఉన్నప్పుడు, నాబాలు సమృద్ధిలో ఉన్నప్పుడు, ఐశ్వర్యవంతునిగా ఉన్నప్పుడు, గొర్రెల బొచ్చు కత్తిరించచ్చు సంతోషించి హగీగా చేసుకుంటున్నాడు. నాబాలు హగీగా చేసుకుంటున్నాడు. అయితే దేవుడు చెప్పాడు, హగీగా నిగ్మరేత్, నో మోర్ సెలబ్రేషన్ నాబాల్, ఐ వాంట్ యువర్ లైఫ్. ఏం జరిగింది? నాబాలు మూర్ఖుడు, మోటివాడు. ఎంతో ఉపకారం పొందుకున్నావే, ఎంతో మేలు పొందుకున్నావే, ఐశ్వర్యవంతునిగా ఉన్నావే, దావీదు లేమిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయలేవా? దేవుడు నాబాల్ని మొత్తాడు. 10 రోజుల్లో వ్యాధిగ్రస్తుడై చచ్చాడు. ఎవరి చేతిలో జీవం అన్నది? దేవుని చేతిలోనే కదా. మనకి దేవుడిచ్చినటువంటి తలాంతులను మనం ఎట్లా ఉపయోగించుకుంటాం? మన ప్రాణము, మన ఆరోగ్యం, మన ధనము, మన సమయం, మన పొరుగువారి పట్ల మనం ఏ మనస్సు కలిగి ఉన్నాం? ఎవరికైనా హాని చేస్తామా, కీడు చేస్తామా, ఎవరిదైనా ఆశించామా? నీ పొరుగువానిదైనది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. నీ పొరుగువానికి నీవు హాని చేయకూడదు, కీడు చేయకూడదు, అపకారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలను మనం పాటించినంత కాలం మనం క్షేమంగా ఉంటాం. దొమ్మిగా పడిపోయి
ఆ లోతు కుటుంబం మీద దొమ్మిగా పడిపోయే తలుపులను బద్దలు కొట్టారు. దుర్మార్గులైనటువంటి ఆ మనుష్యులు సొదొమ, గొమొర్రా పట్టణస్థులు లోతు ఎంతగానో బాధించారు. ఏం జరిగింది? ఆ పట్టణం మీదకి దేవుని తీక్షణమైనటువంటి అగ్ని సొదొమ, గొమొర్రాలు దహించబడ్డాయి. ఎవరింటి మీదకి వెళ్లి తలుపులు బద్దలు కొడుతున్నావు నువ్వు? ఎవరిని చెంపదెబ్బలు కొడుతున్నావు? భ్రష్టుడా! కుక్కలు నీ రక్తము నాకుతాయి. జాగ్రత్త. అట్లనే జరిగింది గదా! నేను సిరియా మీదకి యుద్ధానికి వెళ్తాను, యుద్ధానికి వెళ్తాను, యుద్ధానికి వెళ్తా అన్నాడు. వెళ్లి చచ్చాడు గదా! చెంపదెబ్బ కొట్టి కయోని అయినటువంటి ప్రవక్తను దేవుని ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ప్రవచించు ఇప్పుడు అని చెప్పి బాధపడ్డారు. దేవుని ప్రవక్తను నిర్దోషి అయినటువంటి యథార్థపరుడైనటువంటి దేవుని ప్రవక్త ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. రాజా, నువ్వు పెట్టుకున్నటువంటి 400 ప్రవక్తలు నీ మరణాన్ని కోరి నీకు అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది నిజం కాదు. నువ్వు వెళ్ళావంటే సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళావంటే తిరిగి రావు, చచ్చిపోతావు, వెళ్ళొద్దు అని సత్యం చెప్తున్నాడు ఈ ప్రవక్త కాయేను. అయితే అబద్ధ ప్రవక్తలు రాజుకి హాని చేయాలని చెప్పి వెళ్ళు సిరియా మీదకి, దేవుడు నీకు తోడై ఉంటాడు, నీకు జయం కలుగజేస్తాడని అబద్ధం చెప్పారు. సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళాడు, రాజు చచ్చాడు. అందుకని మనకెవరైనా మనం మేలు కోరి నిజం చెప్పేవాళ్ళు మనకి శత్రువులుగా మనం భావిస్తాం. కానీ వాస్తవం ఏంటంటే, మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెతకలాడుచు తిరుగుచున్నాడు. ఎప్పుడు ప్రాణాన్ని వాడు తీసేస్తాడో తెలీదు. అందుకని దేవుని యేసుక్రీస్తు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ లోకంలో మనం కన్నుమూయగానే పరలోకంలో మన ఆత్మ యుగయుగాలు తరతరాలు నిత్యానందంలో పరలోకంలో ఉంటుందన్నమాట. పాతాళంలో బడదు. నరకానికి వెళ్ళే ఆస్కారమే లేదు. ఎందుకంటే పాపక్షమాపణ పొందుకుంటారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పాపక్షమాపణ పొందుకుంటారు. వారు క్రొత్త సృష్టిగా మారుతారు గనక వారు ఈ లోకంలో కన్నుమూయగానే పరలోకంలో ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించే జీవితం